ఓం నమో వెంకటేశాయ. సూర్యుడు ఉత్తరాయకు ముందు వచ్చే ధనుర్మాద శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. మరి ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా ఈ ఏకాదశికి ఎంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది? వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఎందుకు దర్శనం చేసుకుంటారు? దీని వెనుక ఉన్న కథ ఏమిటి? తిరుమలలో వైకుంఠం ద్వారం వెనుక ఉన్న రహస్యం ఏమిటి? వైకుంఠ ఏకాదశి రోజున ఏమి చేయాలి? ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో చూడండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజు నాడే వైకుంఠంలో ఉన్న ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు ఈ రోజున గరుడ వాహనంపై భూలోకానికి వచ్చి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. కావున ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. అన్ని పండుగలు చంద్రమాన గ్రహణం కరిస్తే ఈ ముక్కోటి ఏకాదశిని సూర్యమాన గ్రహం కరిస్తారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశికి సమానమైన సంతరించడం పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే పాలకడలిలో అమృతం ఉద్భవించిందట. శ్రీకృష్ణుడికి అర్జునుడు గీతోపదేశం చేసింది కూడా ఈ రోజుటేనట. ఎంతటి అద్భుతమైన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మోక్షం ప్రసిస్తుందని జన్మ ప్రతీది. మరి ఇన్ని ఏకాదశులు ఉండగా ఈ ఒక్క ఏకాదశికి ఎంత ప్రత్యేకత ఎందుకు? శ్రీ మహావిష్ణువుకి ఎంత ప్రీతికరమైన ఏకాదశి ఎందుకు అని ఇంకా ఈ విషయాలను తెలుసుకుందాం. కృతయుగంలో చంద్రవతిని రాజ్యానిధిగా చేసుకుని మృగ అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అమే శక్తి అయిన మృగాసురుడు మునులను అందరినీ హింసిస్తూ, ప్రజలను ఋషువులను హింసిస్తూ యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలను ఓడించిన మృగాసురుడు త్రిమూర్తులను కూడా లెక్క చేయకుండా కయ్యానికి కాలు దివుతూ ఉండేవాడు. ఆనాటికి మురాసురుడు పెట్టిన బాధలను తట్టుకోలేక దేవతలు వైకుంఠానికి చేరుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు కోరుతారు. మురాసురుడు గురించి తెలుసుకున్న విష్ణుమూర్తి అతనిపై ఆగ్రహంతో యుద్ధానికి సన్నద్ధమవుతాడు. యుద్ధానికి విష్ణుమూర్తి మురాసురుడితో దిగిన తరువాత అతడితో భయంకరంగా తలబడతాడు. వీరిద్దరి మధ్య యుద్ధం కొన్ని వందల సంవత్సరాలు గడుస్తుంది. చివరికి శ్రీహరి అస్త్రశస్త్రాలకు యుద్ధానికి భయపడిన మురడాసురుడు అక్కడి నుంచి ఎవ్వరికీ కనపడకుండా సముద్ర గర్భంలో దాక్కొని ఉంటాడు. దాంతో ఎలాగైనా మృడాసురుని బయటకు తీసుకురావాలని చెప్పి ఆలోచించిన శ్రీ మహావిష్ణువు తాను యుద్ధం చేశానని అలసిపోయి బహిగ్ర అనే ఆశ్రమంలోకి వెళ్ళి హైమావతి గృహలోకి వెళ్ళి ఆశ్రమం తీసుకుంటానని చెప్పి అక్కడ ఉన్న వారికి చెబుతారు. విష్ణువు నిద్రపోతున్నాడని తెలుసుకున్న మృడాసురుడు విష్ణువుని అంతమించడానికి ఇదే మంచి సమయం అనుకుని గుహలో యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు. గుహలో యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిని చూసి మృడాసురుడు విష్ణుమూర్తిని సంభవించడానికి వస్తున్నప్పుడు విష్ణుమూర్తిలో ఒక దివ్యశక్తి ఉద్భవించి దివ్యశక్తులతోటి మృడాసురుని తన కంటితోటే నాశనం చేస్తుంది. ఆ కన్య చేతిలో మృడాసురుడు భస్మం అవ్వడంతో యోగనిద్రలోంచి బయటకు వచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యని చూసి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు తిథిలో 11వ తిథిన ఉద్భవించింది కనుక ఆమెకి ఏకాదశి అని నామకరణం చేసి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. దాంతో ఎంతో సంతోషించిన ఆ కన్య, స్వామి, నాకు మీరు ఎంతో ప్రేమగా ఏకాదశి అని పేరు పెట్టారు. ఈరోజు ఏకాదశి రోజు నా వ్రతం చేసుకుని ఉపవాసాలతో ఉండి ఉన్నవారికి సకల దోషాలు తొలగిపోతాయి. అలాగే వైకుంఠ ప్రాప్తించండి అని చెప్పి అడుగుతుంది. ఆమె కోరికను ప్రసరించిన మహావిష్ణువు దాంతో ఆమెకి ఆ వరాన్ని అనుమతిస్తాడు. దానితో ఏకాదశి రోజు ప్రతిష్టమైనది. వైకుంఠ ఏకాదశి అనగా మనకు ముందుగా గుర్తుకొచ్చేది ఉత్తర ద్వార దర్శనం. అసలు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి అని ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పు పైన పవనిస్తున్నప్పుడు ఆయన చెవులో నుంచి భార్య కైలి అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవిస్తారు. ఒకరి పేరు మధు కాగా రెండవరు కైకేతులు.
పుట్టగానే ఆ పాల సముద్రం అంతా కలయి తిరిగిన ఆ ఇద్దరు సోదరులు ఒకరితో ఒకరు అసలు మనం ఎవరం, ఎలా పుట్టాం, ఈ ఇలా ఉప్పొంగుతున్న కడలికి ఆధారం ఏమిటి అని ఇలా ఆలోచిస్తూ ఆ కడలు మొత్తం తిరుగుతూ ఉంటారు. అలా ఇద్దరు కడలు మొత్తం తిరుగుతున్న సమయంలో అప్పుడు కమలంపై ఉన్న అక్కడ ఒక బ్రహ్మ కనిపిస్తారు. దాంతో బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వారిద్దరు జబ్బలు చరుస్తూ, అసలు నువ్వు ఎవరు, ఇక్కడ ఎందుకు ఉన్నావు, దమ్ముంటే మాతో తలపడు, లేకపోతే ఈ పద్మాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో అని ఇద్దరు అంటారు. అప్పుడు మధు కైకయులు ఇలా అనడంతో ఏం చెయ్యాలో పాలుపోని బ్రహ్మ విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు. మొరను ఆలకించిన ఆ శ్రీహరి అక్కడ ప్రత్యక్షమవుతాడు. మధు కైకయ్యలను చూసిన ఆ విష్ణుమూర్తి చిరునవ్వుతో నవ్వుతాడు. మీరు నా నుంచి ఉద్భవించారు, మీకు రాక్షస కైకది తగ్గదు, మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని అడుగుతారు. శ్రీహరి మాటలకు వారిద్దరూ నవ్వుకొని, మేము అత్యంత శక్తివంతమైన వాళ్ళము, మేము నీ నుంచి పుట్టడమేమిటి, మాకు మేముగానే పుట్టాము, మేమే నీకు వరం ప్రసాదిస్తాము, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతారు. దాంతో శ్రీహరి, సరే నేను వరం కోరుకుంటాను, కానీ మీరిద్దరూ నా చేతిలోనే మరణించాలి, ఈ వరాన్ని మీరు అనుమతించండి అని అంటారు. దాంతో మధు కైతవులు, సరే నువ్వు అనుమతించినట్లే నీ చేతిలోనే మేము మరణిస్తాం, మేము మరణించే ముందు నువ్వు మాతో పాటు యుద్ధం చేయాలి అని అడుగుతారు. వారి మాటలను అనుసరించిన శ్రీహరి వారితో యుద్ధానికి పాల్పడతాడు. వీరిరువురి మధ్య యుద్ధం కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది. అస్త్రశస్త్రాలకి ఉపయోగపడిన మధు కైతవులు శ్రీహరితో యుద్ధానికి దిగుతారు. మధు కైతవులు తన శరీరం తాకడంతో శ్రీహరి శరీరం తాకగానే వీరిరువురు, అబ్బా ఈయన శరీరం తాకగానే ఎంత పులకరింపు వస్తుందే, ఇంకా నిరంతరం ఆయన చెంతే ఉంటే ఇంకెంత బాగుంటుందో అని ఇరువురు శ్రీహరితో, స్వామి మాకు యుద్ధం వద్దు, ఏమీ వద్దు, మమ్మల్ని ఇద్దరిని మీతో పాటు తీసుకెళ్ళండి వైకుంఠానికి, అక్కడ మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉంటాము అని చెబుతారు. మధు కైతవులు మాట విని మహావిష్ణువు వారిద్దరిని తీసుకువెళ్ళాలని చెప్పి అందరూ వెళ్ళే దారి కాకుండా వారిని ఇరువురిని వేరే దారి గుండా, ఈరోజు వైకుంఠ ఏకాదశి కనుక వచ్చే వారిని ఉత్తర ద్వారం నుంచి పంపించమని చెప్పి ద్వారబంధువులకు చెబుతారు. వైకుంఠంలోకి ప్రవేశించిన మధు కైతవులు విష్ణుమూర్తిలోకి ఐక్యమైపోతారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మాది దేవతలు ఎంతో సంతోషించి ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి ఆ విష్ణుమూర్తికి ప్రాప్తులవుతారు. అలా ఆనాటి నుంచి వైకుంఠ ఏకాదశి అలా వైష్ణవ ఆలయాలలో అప్పటి వరకు మూసి ఉన్న ఉత్తర ద్వారాలు తెరిచి భక్తులను ఉత్తర ద్వారం నుంచి పంపిస్తూ ఉంటారు. అలాగే ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తి ఆలయాలను దర్శించుకుని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగరణ చేస్తే మోక్షం సిద్ధిస్తుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి.